హాయ్ ఎవ్రీవన్. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ హౌస్ వైఫ్. ఈరోజు నా ఈ వ్లాగ్లో నేను నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తానో అది చూపిస్తున్నాను. చూసేయండి. జలుబు చేసింది, జ్వరం బాగా వస్తుంది. ఈ టైంలో గోంగూర పచ్చడి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. ఇంతలో మా అత్తయ్య కూడా గోంగూర పంపించిందనమాట. దాంతో ఇలా చేస్తున్నాను. ముందుగా గోంగూరని మొత్తం బాగా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవడం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా ఆరిపోతుంది. ఎండలో ఏం ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ కిందనే ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలోకి కొద్దిగా జీలకర్ర అలాగే మెంతులు వేసుకొని లైట్గా దూరగా వేయించుకోండి. తర్వాత దీనికోసమని పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చిని వేసి వేయించుకోండి. చూడండి నా కిచెన్ ఎలా ఉంది ఇంతకీ. మధ్యలో కిచెన్ని చూపించాను. ఇంకా బాగా ఆర్గనైజ్ చేయొచ్చు అనుకుంటే అది ఎలా అని నాకు కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా సదిరి చాలా రోజులైంది. మళ్ళీ ఒకరోజు చదరాలి. నేను మీకు ఖచ్చితంగా నా వీడియోస్ పెడతాను. కిచెన్ చదరడం ఒకటి, ఫ్రిడ్జ్ టూర్ ఒకటి అన్నీ పెడతాను. వెయిట్ చేయండి. గోంగూర పచ్చడిని రోట్లో నూరుకుంటే బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం రోట్లో నూరుకోవడం అంటే? నాకు ఇష్టం, కాకపోతే ఓపిక లేదు. అందుకే మిక్సీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జీలకర్రను మెంతులు అనేవి వేయించుకున్నాం కదా. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో తీసుకొని మనం వేయించుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను అందులో వేసి వేయించుకోండి. మిరపకాయలన్నీ తొందరగానే వేగిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇంతకీ మీ స్టైల్ గోంగూర పచ్చడి ఎలా ఉంటుంది నాకు కామెంట్లో చెప్పండి. చూసే ఉంటారు నా అవతారం ఎలా ఉందో. ఏంటో చాలామంది బాగా రెడీ అయ్యి తెగ వీడియోలు చేసేస్తారు. కానీ నాకు రెడీ అవ్వాలంటేనే అసలు ఎక్కలేని బద్ధకం వచ్చేస్తుంది. కానీ రెడీ అయితే బాగానే ఉంటుంది. అంత టైం అనిపించదు, కాకపోతే బద్ధకంగా అనిపిస్తుంది. రెడీ అయ్యి తీయడానికి ట్రై చేస్తాను. వీళ్ళు పిచ్చి పిచ్చిగా తీయనిక వీడియోస్. మా లాంటి వాళ్ళ వీడియోస్ని మీరేం చూస్తారులే. ఏదో బాగా రెడీ అయిపోయి ఏదేదో చేసి ఏమీ లేని వీడియోస్కి కూడా వ్యూస్ ఇస్తారు. కానీ మావి మాత్రం వ్యూస్ రావు. ఏంటో అందరూ కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత గోంగూరను కూడా వేసి కొంచెం వేయించుకోండి. నా స్టైల్లో ఇంకా గోంగూర పచ్చడి వేరే విధంగా కూడా చేస్తాను నేను. అది మళ్ళీ వీడియో కూడా చేశాను. ఆ వీడియోని కూడా లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. గోంగూర పచ్చడిని ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే గోంగూరే. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆ రుచి. నిజంగా చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమందికి గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు ఉంటే ఇష్టపడతారు, కొంతమంది లేకపోతే ఇష్టపడతారు. మనం నిల్వ పచ్చళ్ళు చేసినప్పుడు ఉల్లిపాయలు ఇందులోనే యాడ్ చేసి నిల్వ పచ్చడిలాగా స్టోర్ చేసుకోవద్దు, ఎందుకంటే త్వరగా పాడైపోతుంది. కావాలి అనుకుంటే మీరు తినేటప్పుడు కలుపుకోవచ్చు. పచ్చడిని కొంచెం తాలింపు వేసుకున్న తర్వాత స్టోర్ చేసుకున్నాక ఎప్పుడైతే తినాలి అనుకుంటారో అప్పుడు కొంచెం తీసి అందులో కొద్దిగా కలుపుకోండి. అందులో ఉల్లిపాయలు కొద్దిగా కలుపుకోండి, బాగుంటుంది. అప్పుడు స్టోర్ చాలా అంటే 1 మంత్ దాకా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ గోంగూర అనేది కొంచెం చల్లగా అయ్యేదాకా, అంటే వేడి వేడిగా ఉంది కదా, మిక్సీ చేస్తే బాగోదుగా, అందుకే చల్లారేదాకా మనం ఎల్లిపాయలను తీసుకుందాము. ముందుగా ఎండుమిరపకాయలను ఇలా మొత్తం మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత గోంగూరను వేసి మిక్స్ చేసుకోండి. మరీ ఓవర్గా మిక్స్ తిప్పేయద్దు. ఒక 1-2 టైమ్స్ అలా తిప్పేసి వదిలేసేయండి. గోంగూర మెత్తగా అయిపోతే కూడా అంత బాగోదన్నమాట. తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పోపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పోపు పెట్టుకోండి. ఆ పోపు మగ్గాక అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి అప్పుడు మనం మిక్సీ చేసుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసి ఒక 2 టైమ్స్ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అయిపోయి టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. నాకు కోల్డ్ అయ్యి దాదాపు 1 వీక్ పైనే అవుతుంది. మిరియాల చారని, అల్లం టీ అని, శొంఠి టీ అని, ఏంటిటో లవంగాలని అన్నీ వాడాను. ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. కానీ కోల్డ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇంకెక్కువైతుంది కానీ. మరి ఇవన్నీ మసాలాలు ఎక్కువ తీసుకుంటేనేమో కడుపులో మంట. ఏం చేస్తే తగ్గుతుంది? టిప్స్ ఉంటే చెప్పండి.